ఒకవేళ మీ విండోస్ ల్యాప్‌టాప్‌లో డావిన్సీ రిజాల్వ్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవ్వట్లేదు. అలాగే చాలా ట్యుటోరియల్స్ చూసారు మీరు యూట్యూబ్‌లో అయినా కూడా ఓపెన్ అవ్వట్లేదు అంటే ఈ వీడియోని మీకు చివరిదైతే అవుతుందనమాట. ఈ వీడియోలో అయితే నేను మీతో కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను స్టెప్ బై స్టెప్. ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పని. సో కేర్‌ఫుల్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్. అండ్ బై ద వే నేను గ్యారంటీ అనమాట ఈ స్టెప్స్ ఫాలో అయిన తర్వాత మీకు 100% డావిన్సీ రిజాల్వ్ అయితే ఓపెన్ అవుతుంది మీ విండోస్ ల్యాప్‌టాప్‌లో. దీనికోసం ఫస్ట్ మీ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అయితే ఓపెన్ చేయండి. దాని తర్వాత విండోస్ సి డ్రైవ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఉంటారు కదా! ఆ ఫోల్డర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్‌లీ అందరూ బై డిఫాల్ట్ ఇది విండోస్ సిలోనే సేవ్ అయితే అవుతుంది. దాని తర్వాత యూజర్స్ అనే ఫోల్డర్‌ని క్లిక్ చేసి దాంట్లో సిస్టమ్ నేమ్ మీద క్లిక్ చేసి యాప్ డేటా మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి రోమింగ్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత డావిన్సీ రిజాల్వ్‌లో సపోర్ట్ దాని తర్వాత లాగ్స్ అని ఉంటుంది. ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీ సిస్టంలో డావిన్సీ రిజాల్వ్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందంటే ఈ లాగ్స్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటాయన్నమాట. నా కేసులో చూసుకున్నట్లయితే ఆల్రెడీ క్రియేట్ అయితే అవుతున్నాయన్నమాట. నేను ఈ ఎర్రర్ అనేది ఫిక్స్ చేశాను కాబట్టి. బట్ మీ సిస్టంలో ఇవి అవ్వకుండా ఉంటాయి. సో ఈ స్టెప్స్ని అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ డావిన్సీ రిజాల్వ్ అయితే కంప్లీట్‌గా అయితే సిస్టమ్ నుండి రిమూవ్ చేసేసేయండి. ఓన్లీ డావిన్సీ రిజాల్వ్ అనే కాదు డావిన్సీ రిజాల్వ్‌తో పాటుగా కొన్ని సపోర్టింగ్ ఫైల్స్ కూడా అయితే వచ్చి ఉంటాయి. దాన్ని కూడా అయితే కంప్లీట్‌గా అన్‌ఇన్‌స్టాల్ అయితే చేసేయండి. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ పాత్లో కూడా కొన్ని ఫోల్డర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అయితే డిలీట్ చేసేయండి. సేమ్ థింగ్ కూడా యూజర్స్ ఫోల్డర్లో అనమాట. దాంట్లో కూడా అయితే డిలీట్ చేసేయండి. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సాఫ్ట్వేర్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి మళ్ళీ తిరిగి డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయితే ఇప్పుడే చేయకండి. మనం ఇంకా కొన్ని ప్రాసెస్ అయితే చేయాలన్నమాట ఇంపార్టెంట్ అనేటివి. ఇప్పుడు వచ్చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. నేనైతే ఈ వెబ్సైట్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి డ్రైవర్ యూటిలిటీ అనమాట. ఇదైతే హెల్ప్ చేస్తుంది మనకి మన సిస్టంలో ఉన్న డ్రైవర్స్ని అన్ఇన్స్టాల్ చేయడానికి. సింపుల్గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రైవర్స్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ కొత్తవి అయితే ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాను అనమాట. సో దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫైల్ అనేది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది డివైస్ టైప్ వచ్చేసి GPU అనమాట. దాని తర్వాత డివైస్ టైప్ వచ్చేసి ఇంటెల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది మెయిన్గా ఇష్యూ ఇంటెల్ చిప్సెట్ నుంచి వస్తుంది అనమాట. AMDలో మోస్ట్లీ ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. దాని తర్వాత క్లీన్ అండ్ రీస్టార్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అంతే. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ సిస్టమ్ కొంచెం అబ్నార్మల్ అయితే బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నట్టుండి ఎక్కువ అయిపోవడం లేకుంటే తగ్గిపోవడం, స్పీకర్ వాల్యూమ్ ఎక్కువ అయిపోవడం ఇవంతా కూడా నార్మల్ అనమాట. మీరు ఏమీ కలపెట్టకండి, జస్ట్ వదిలేసేయండి. అదే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఈ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేశాను. ఈ సాఫ్ట్వేర్ వల్ల యూజ్ ఏంటంటే మీ సిస్టంలో ఉన్న కంప్లీట్ డ్రైవర్స్ అన్ని అయితే స్కాన్ చేస్తుంది అనమాట. స్కాన్ చేసిన తర్వాత ఏదైనా మిస్ అయ్యాయంటే అవి చూపిస్తుంది. అలాగే ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా అవి కూడా అయితే చూపిస్తుంది. సో ఇందులో కనిపిస్తున్న అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటూ అయితే వెళ్ళండి అంటిల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్ అని. ఈ రీజన్స్ వల్లనే డావిన్సీ రిజాల్వ్ మీ సిస్టంలో అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట గైస్. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డావిన్సీ రిజాల్వ్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయడం అనమాట. కానీ ఓపెన్ అయితే చేయకండి, ఇంకొక సెట్టింగ్ అయితే మనం చేంజ్ చేయాలి. ఇదే లాస్ట్. ఇప్పుడు వచ్చేసి మీ సిస్టంలో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి డిస్ప్లే అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు గ్రాఫిక్స్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు డావిన్సీ రిజాల్వ్ చూపిస్తుంది. ఒకవేళ చూపించట్లేదు అంటే యాడ్ డెస్క్టాప్ యాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డావిన్సీ రిజాల్వ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసి GPU ప్రిఫరెన్స్ అనమాట. ఇది వచ్చేసి మీరు హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్ అయితే సెట్ చేయండి. ఇప్పుడు డావిన్సీ రిజాల్వ్ అయితే ఓపెన్ చేయండి. 100% మీ సిస్టంలో ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది, ఎటువంటి ఎర్రర్స్ లేకుండా. అంతే గైస్, ఇప్పుడైతే మీరు హ్యాపీగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు డావిన్సీ రిజాల్వ్లో. కింద కామెంట్ చేయండి మీ సిస్టంలో ఓపెన్ అయిందా లేదని చెప్పని. అలాగే వీడియోని లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే పుష్ చేస్తుంది ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో. ఇంకోటి, ఒకవేళ మీరు నన్ను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారంటే నేను సూపర్ థ్యాంక్స్ కూడా అయితే ఎనేబుల్ చేశాను అనమాట. సో దాని ద్వారా కూడా మీరు నన్ను సపోర్ట్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.